వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ తండ్రి కొడుకులను వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. వీరి అరెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు. భూ ఆక్రమణ, టీడీఆర్ బాండ్ల కుంభకోణం, దొంగ ఓట్ల నమోదు, మద్యం కుంభకోణం తదితర కేసుల్లో వీరిద్దరూ త్వరలో అరెస్టు కాబోతున్నారని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమణల చిట్టా మొత్తం ఆధారాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయని వివరించారు. అందుకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక సిద్ధమైందని అన్నారు. ఇద్దరు కూడా తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, మరీ ముఖ్యంగా గతంలో శాసనసభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్గా గతంలో పనిచేసినటువంటి భూమన అభినయ్ రెడ్డి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో చెయ్యరానటువంటి అనేక నేరాలు, అనేక అక్రమాలకి పాల్పడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా వేధించుకుని తింటూ ఉన్నారు, పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసాం, ఒక దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ చేసి అతనిని భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి కానివ్వండి, జగ్గారెడ్డి కానివ్వండి, దినేష్ కానివ్వండి, వీరందరి చేత కిడ్నాప్ చేయించి ప్రపంచం మొత్తం కూడా నిర్ఘాంతపోయే విధంగా అతనిని చిత్రహింసలకి గురి చేసినటువంటి తీరు తిరుపతి